హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ భానుశ్రీ. వెల్కమ్ టు భానుస్ ప్రపంచం. అందరికీ కూడా అండి క్రోధీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. ఈ నూతన సంవత్సరము అందరికీ ఆయురారోగ్యాలని ఐశ్వర్యాలని ప్రసాదించాలని కోరుకుంటూ మా పండగ అంటే మా ఇంట్లో ఉగాది పండగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అని చెప్పేసి ఈ వీడియో చూపిస్తున్నానండి. మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకు తెలుసు కదండి, తెలుగువారి ఇంట్లో పండగ అంటేనే తోరణాలతో స్టార్ట్ అవుతుంది. గుమ్మాలకి తోరణాల కోసము మా పూలమ్మాయి అండి ప్రతి సంవత్సరం తనే తెచ్చిస్తుంది నాకు బంతి పూలు, మామిడాకు, ఇలా నేను పూలన్నీ కుచ్చేసుకున్నానండి. ఎర్లీ మార్నింగే మనకి పనులు స్టార్ట్ అయ్యాయండి. చూడండి, మనకి ఇల్లు వచ్చేసి 3 floors అవ్వడం వల్ల చాలా గుమ్మాలు ఉంటాయండి. అందుకని అన్ని గుమ్మాలను తీయలేదు. ఫస్ట్ మెయిన్ డోర్ ఒకటి చూపిస్తున్నాను మీకు. ఇలా గుమ్మాలకి తోరణాలు పెట్టేసుకోనండి. కుండ అండి, ఒకరోజు ముందే కుండ తెచ్చేసుకున్నానండి. తెచ్చుకొని నైట్ నేను నీళ్ళలో నానబెట్టుకోనండి. ఎర్లీ మార్నింగ్ ఇలా పూలు కుచ్చిన తర్వాత అండి ఇలా నేను కుండనంతా క్లీన్ చేసుకున్నానండి. చక్కగా కొబ్బరి పీచుతో, అంటే ఇలాంటి లిక్విడ్స్ వాడకుండా ఇలా కొబ్బరి పీచుతో అంతా నేను క్లీన్గా చేసుకొని అండి, ఇలా మొత్తం లోపల కూడా అంతా డస్ట్ ఉంటుంది కదండి, ఆ డస్ట్ లేకుండా అలా మొత్తం క్లీన్ చేసుకున్నానండి. ఉగాది పచ్చడి తాగడానికి గ్లాసులు కూడా తీసుకున్నానండి. మట్టితో చేసిన గ్లాసులు 2 గ్లాసులు తీసుకున్నాను అనమాట. వాటిని కూడా క్లీన్గా కడుక్కొని శుభ్రంగా మళ్ళీ మంచి నీళ్ళతో కూడా కడిగేశానండి. ఫ్రెష్ వాటర్తో అండి 2-3 times కడిగిన తర్వాత అండి కొంచెం గోరువెచ్చటి వాటర్ బాయిల్ చేసుకున్నానండి. వాటర్ని బాయిల్ చేసుకుని, ఎందుకంటే కుండలు అనేవి మట్టి వాసన వస్తాయండి. మనం పచ్చడి అందులో చేసినప్పుడు ఏమవుతుందంటే పచ్చడి అనేది కొంచెం మట్టి వాసన వస్తుంది. పిల్లలు కొంచెం ఇష్టంగా తాగరనమాట. అందుకని నేను కొంచెం వేడి నీళ్ళండి, గోరువెచ్చటి నీళ్ళను అందులో కుండలో గ్లాసులలో అన్నిటిలో పోసి పెట్టానండి. ఒక 1/2 hour మనకు అన్ని పచ్చడి అలా అన్నీ రెడీ అయ్యేలోపు మనకి కుండ కొంచెము ఇది వాటర్లో ఉండడం వల్ల మట్టి వాసన పోతుందండి మెయిన్ అది. అందుకని నేను ఇలా కొంచెం గోరువెచ్చటి నీళ్ళు పోసి పెట్టానండి. మరి మీరు ఎలా కుండను క్లీన్ ఉంటారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇంకా కుండను పూర్తిగా కొంచెం నిండుగా వాటర్ పోసేసండి పక్కన పెట్టేశానండి. ఇక కిచెన్లోకి వచ్చేసానండి. మనకు తెలుసు కదా, పండగ అంటేనే చాలా వంటలు ఉంటాయి, పిండి వంటలు. ముఖ్యంగా మనకి ఉగాది అనగానే గుర్తుకొచ్చేది భక్షాలండి. భక్షాల గురించి అండి నేను ఒక 600 grams శనగపప్పు అండి ఒక 1/2 hour ముందే నానబెట్టుకొని ఇలా 1 whistle వచ్చేటట్టుగా, అంటే మరీ మెత్తగా బాయిల్ అవ్వద్దండి, ఇలా అనమాట. అలా ఉడికించుకొని పక్కన పెట్టుకోనండి వడగట్టుకున్నానండి పప్పుని. ఎందుకంటే అందులో వాటర్ ఉంటుంది కదా, మేము ఈ వాటర్తో అండి మేము కట్టు చేస్తామండి. అంటే మామిడివి వస్తాయి కదండి, అవి వేసేసి ఈ వీటితోటి కట్టు చేస్తామన్నమాట. శనగపప్పు కట్టు అంటారు మా మమ్మీ చేసేది. నాకు అదే అలవాటు. అందుకని మేము ఈ ఉగాది రోజు అండి స్పెషల్గా భక్షాలు, మామిడికాయ పప్పు, ఇలా ఈ శనగపప్పుతో వచ్చిన కట్టుతో వచ్చిన చారు చాలా బాగుంటుందండి. కాంబినేషన్ మాత్రం అదిరిపోతుందన్నమాట. అలాగే ఫస్ట్ రోజు ఉగాది రోజే మామిడికాయ పచ్చడి పెడతామండి. కొంచెము ఈరోజు ఫస్ట్ కాబట్టి ఈరోజు కొంచెం మామిడికాయ పచ్చడి కూడా పెడతాను. ఇలా వంటలన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటానండి. నేను కిచెన్లో వంటలు చేస్తూ ఉంటే మా వారు పిల్లలు వాళ్ళు రెడీ అయ్యారండి. మా వారు వచ్చేసి చూడండి దేవుడి దగ్గర పూజ దీపాలు వెలిగించేస్తున్నారు. మా వారు దీపం వెలిగించేశారండి. నా వంటలు అవుతూ ఉన్నాయి. మా పిల్లలు చూడండి చక్కగా రెడీ అయ్యి వచ్చేసారు. కాళ్ళకి పసుపు పెట్టుకొని తల్లో పూలు పెట్టుకొని వచ్చి దేవుడి దగ్గర వచ్చి కూర్చున్నారు. మా వారు దీపం వెలిగించేసండి దేవుడికి. మా పిల్లలకి బొట్టు పెడుతూ రైట్ హ్యాండ్స్కి కంకణాలు కట్టారండి. అమ్మాయిలకి ఇంకా పెళ్ళిళ్ళు కాలేదు కాబట్టి రైట్ హ్యాండ్కి కడతారండి కంకణము కట్టించేసుకొని. మా చిన్న అమ్మాయి చూడండి బొట్టు పెద్దగా పెడుతున్నారని వాళ్ళ నాన్నకి చూడండి ఇంకో ఫింగర్కి చిన్నగా పెట్టు నాన్న బొట్టు అని చెప్పేసి వాళ్ళ నాన్నకి చూపిస్తుంది. భలే నవ్వుతున్నారు వాళ్ళ నాన్న. పిల్లలు చూడండి ఏదో సరదా ఫ్యామిలీతో ఇలా పండగ సెలబ్రేట్ చేసుకుంటే చాలా ఆనందం అనిపిస్తుంది కదండి. చూడండి అందరికీ మా వారు కంకణాలు కట్టేశారండి. పిల్లలకి కంకణాలు కట్టిన తర్వాత అండి నేను కూడా కట్టించుకున్నానండి కంకణము. ఎవ్రీ ఫెస్టివల్ ఇలా మ్యాక్సిమం ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటామండి. మా అమ్మాయి చూడండి కంకణాన్ని ఎలా చూపిస్తుందో. పిల్లలు సరదాగా చేస్తారండి పండక్కి.
మా వారికేమో మా పెద్ద పాప చేతికి కంకణం కట్టిందండి. తర్వాత కుండకి బొట్టు పెట్టేసండి. ఉగాది పచ్చడి కుండ అండి, కొత్త కుండ. ఇలా ముగ్గేమో మా పెద్ద పాప పెట్టేసింది. ఇలా బొట్టు పెట్టిన తర్వాత కుండకి కూడా కంకణం కట్టండి. షడ్రుచులతో చేసిన ఉగాది పచ్చడి చాలా బాగుంటుందండి. అందులో మొదటిది పులుపు అండి. పులుపు కోసం చింతపండు, కొత్త చింతపండుతో చేసిన రసం అండి ఇది. మా సైడ్ కొంచెం లిక్విడ్ లాగా ఉంటుందండి. తర్వాత బెల్లం వేసామండి, తీపి కోసము బెల్లము అండి. ఇది షడ్రుచులతో చేసిన ఉగాది పచ్చడి, 6 రుచుల సమ్మేళనము. మన జీవితంలో కూడా అన్నీ ఉంటాయండి. కారం కోసము మిర్చి వేస్తున్నారు మా వారు, అలా కొంచెం ఘాటు పెట్టి. తర్వాత ఉప్పు అండి, ఉప్పు అన్నీ ఉండాలండి మన జీవితంలో. చూడండి, వగరు కోసము మామిడికాయ తురుమండి, ఇలా తురిమింది వేసేస్తున్నారు పచ్చడిలో. తర్వాత మనకి వేప పువ్వు అండి, చేదు కోసము వేప పువ్వు. ఇలా నేను కొంచెం ఇలా చేస్తానండి, చేయితో ఇలా చేసినప్పుడు ఆ రిక్కలు మాత్రమే వేస్తానండి, అదంతా వేయను. అదంతా తీసి పక్కన పెట్టేస్తాను. కొంచెం ఇలా చెరిగితే రిక్కలు వచ్చేస్తాయి. ఇది కాజు అండి, కాజు కూడా వేసేస్తున్నారు మా వారు. పచ్చడి చూడండి ఆల్మోస్ట్ ఆల్ రెడీ అవ్వస్తుంది. చూడండి, ఇది వేప పువ్వు రిక్కలండి, రిక్కలు మాత్రమే వేస్తానండి చేదు కోసము. అదంతా తీసేస్తానమాట. అలా చేసి ఫ్రెష్గా క్లీన్ చేసుకొని అలా వేసాము. తర్వాత కొబ్బరి అంటే టెంకాయ కొట్టాం కదండి దేవుడి దగ్గర, దాని తురుము అండి, అలా తురిమి పచ్చి కొబ్బరి తురుము అనమాట. బాగుంటుందండి పచ్చడిలో. అన్నీ 6 రుచులతో పాటు ఇవి వేస్తామన్నమాట, షడ్రుచులు. మీ అందరికీ తెలిసే ఉంటాయి షడ్రుచులు అంటే: పులుపు, తీపి, ఉప్పు, కారము, వగరు, చేదు. ఇలా సమ్మేళనం అండి. మన జీవితంలో కూడా అన్నీ ఉండాలి. సుఖ దుఃఖాలతో కలిసిందే జీవితం అండి. ఇలా మా వారన్నీ మొత్తము కలిపేసి దేవుడికి నైవేద్యం పెట్టేశామండి. భక్షాలు ఇవన్నీ నాది, పులిహోర అవన్నీ రెడీ అయిపోయాయండి. మీకు భక్షాలది నేను సపరేట్గా ఒక వీడియో చేస్తానండి, అది వీడియో పెడతాను మీకు. ఇది లెంతీగా అయిపోతుంది కాబట్టి ఇందులో నేను చూపించట్లేదన్నమాట. ఆ ప్రిపరేషను అదంతా చాలా లెంతీగా అవుతుంది. దేవుడికి అక్కడ నైవేద్యం పెట్టేశామండి. ఇలా చక్కగా మట్టి గ్లాసుల్లో ఈ పచ్చడి తీసుకొని ఇలా ఫ్యామిలీ అందరం కలిసి, కొంచెం చల్లదనం కోసం ఇప్పుడే చేశాం కాబట్టి కుండలో అండి, చల్లదనంగా ఉండదు కాబట్టి కొంచెం ఐస్ క్యూబ్స్ కూడా వేసుకున్నామండి పచ్చడిలో. చాలా బాగుంటుంది, చల్ల చల్లగా. అదొక జ్యూస్ అండి. మా పిల్లలకి చాలా చాలా ఇష్టం అనమాట ఉగాది పచ్చడి అంటే. మా పండగ ఇలా జరిగిందండి. మరి మీ ఇంట్లో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.